రేవంత్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదన్నారు. తనను దూషించడం, శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు కేసీఆర్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లోకల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న వాటిని కూడా ఆపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. రేవంత్ తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించిందేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి చేను వద్దకు డైరెక్ట్ గా వచ్చేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు యూరియా బస్తాల కోసం రైతు కుటుంబం అంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రేవంత్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని, తనను దూషించడం తప్ప శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు కేసీఆర్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కేసీఆర్ భేటీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సైదులు, కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ ప్రసంగానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కేసీఆర్ అధ్యక్షతన గంటన్నర నుంచి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. చాలా కీలక వ్యాఖ్యలు కేసీఆర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. నాయకులను నిర్దేశించి ఒక దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని తిట్టడమే సరిపోతుంది. సో ఇక ప్రజల బాగోగోలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుందని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ మండిపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని ఎండగట్టాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక అసెంబ్లీ సాక్షికి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాబట్టి సో ఇక రాష్ట్ర ప్రజలకి పాలేవి నీళ్ళేవి అని తెలిసిపోయింది. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆదరించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకి అర్థమైపోయింది, ఆనాడు 24 గంటలు కరెంట్ ఇచ్చాము, రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాము, ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. కాబట్టి అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి, సమన్వయంతో పనిచేయాలి, పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలి, క్షేత్రస్థాయిలో ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోనే మమేకం కావాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఇక ఈ సమావేశం మరి కాసేపట్లో ముగిసే
అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక 5 గంటలకి కేసీఆర్ సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇక ఖచ్చితంగా 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అనేక అంశాలు ముఖ్యంగా ఇటు బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి పైన కట్టినటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 95% పనులు పూర్తి చేస్తే మిగిలిన 5% పనులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రజానీకం అదేవిధంగా రైతులతో కలిసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ మంత్లోనే ఈ యొక్క బహిరంగ సభ కూడా ప్లాన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు అనేక అంశాలు ముఖ్యంగా ఇటు నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా నిరుద్యోగ బహిరంగ సభ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ఆనాడు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులకి హామీ ఇచ్చారు. ఇవాళ నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. సో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు. జాబ్ క్యాలెండర్లు ఇంతవరకు ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారని స్పష్టత కూడా లేకుండా పోయింది. కాబట్టి సో నిరుద్యోగులందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కూడగట్టి ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమం ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది నేపథ్యంలో మహిళలకు ఇస్తామన్నటువంటి హామీ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి సో అందుకు ఈ యొక్క అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఓన్లీ ఒక హామీలే కాదు, ఇటు రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఇస్తామన్నటువంటి హామీ కూడా నిర్లక్ష్యం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రైతులు మొన్న యూరియా కొరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో రైతులు ఇలాంటి ఇబ్బందులు పడలేదు. సో ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా నాయకులకు చెప్పడం జరిగింది కేసీఆర్. ఇక మిగిలిన అంశాలు ముఖ్యంగా ఇటు యూరియా కొరత కానీ అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజా సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం కూడా కేసీఆర్ నాయకులకు చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఇటు బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు అయితే చర్చించారో ఆ అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించి ఆ మీడియా సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా మీడియాకి తెలియపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్ సదరు, థ్యాంక్ యూ.